బయట దొరికే ఐస్ క్రీమ్స్లో ఎక్కువ ప్రిజర్వేటివ్స్ అట్లాగే షుగర్ కూడా బాగా యాడ్ చేస్తారండి. ఇది తినడం వలన పిల్లల హెల్త్ అనేది పాడైపోతుంది. ఇలా హోమ్ మేడ్గా ఐస్ క్రీమ్ చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అలాగే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. కావలసినవి కొబ్బరి నీళ్ళు, అలాగే సన్నగా కట్ చేసిన కొబ్బరి, కొంచెం పటిక బెల్ల పౌడరు. కొంచెం స్వీట్నెస్ కోసం కొబ్బరి నీళ్ళలో కొంచెం పటిక బెల్ల పౌడర్ ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న కొబ్బరిని ఇట్లా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో కొంచెం కొంచెం వేసి మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి వాటర్ని కూడా ఈ మౌల్డ్స్లో ఇట్లా పొయ్యాలండి. ఇలా మొత్తంగా ఫిల్ చేసుకున్నాక వాటికి క్యాప్స్ పెట్టేసుకోవాలి. ఇలా క్యాప్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 hours ఉంచాలండి. ఇలా ఉంచిన తర్వాత మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది పిల్లల హెల్త్కి చాలా మంచిదండి. డీహైడ్రేట్ అవ్వకుండా చిన్నపిల్లలకి ఇస్తే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి.